ఎందుకంటే వీని మైండ్ సెట్ ఈ బానిస మెంటాల్ నుంచి బయటకు వస్తలేదు ఇది. అయితే చిల్లరనే ఇప్పుడు ఈ సోకాల్డ్ అగ్రకులాలలో వాళ్ళు దొంగతనం చేసినా దోపిడీ చేసినా పెద్ద లెవెల్ చేస్తారు, 1000 కోట్లు 100 ఎకరాలు ఇట్లా చేస్తారు. వీడి చిల్లర కమ్ముడు పోతాడు ఈ గాడిద కొడుకు. అంటే అర్థమైంది, వీడికి బానిస మెంటాలిటీ నుంచి బయటకు వస్తలేరు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మందకృష్ణ, అట్లనే ఈ యొక్క ఆర్ కృష్ణయ్య. వాడొక ఎంపీ పదవి ఇచ్చినా, లేకపోతే వాడు చిల్లర ఇచ్చినా, లేకపోతే వాడు హగ్గు ఇచ్చినా, వీడు అన్ని గోచిపాటతో సహా ఇచ్చేస్తాడు. మన జాతి గౌరవాన్ని అన్ని తీసుకొని వాని కాళ్ళ దగ్గర పెడతాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతసేపు, వెన్నుముక్క లేని గాడిద కొడుకున్నంతసేపు మన యొక్క చట్టాలు మనకి న్యాయం దొరకదు. వాని కింద బానిస లెక్కనే బతకాలి. అందుకే హనుమంతుడిని వాడు చాలా పైన చూపెడతాడు. ఎందుకంటే హనుమంతుడు వాడి రాముడికి లేని శక్తిని, రాముడి కొట్లాడే శక్తి లేదు కాబట్టి, ఆ రాముడు కొట్లాడడానికి ఒక సామాన్యుడు, ఆయనకి ఎలాంటి శక్తులు లేవు, శక్తియుక్తులు లేవు, అద్భుత శక్తులు లేవు కాబట్టి, ఆయన కొట్లాడే శక్తి లేదు కాబట్టి వీళ్ళ